అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మట్టి కొండలో మటన్ కర్రీ చేసి చూపిస్తాను. మన కట్టెల పొయ్యి మీద పక్కా పల్లెటూరు తీరులోనమాట. ఇంకెందుకు లేటు, వంట మొదలేద్దాం రండి. మన కూరకు కావాల్సినవి 1/2 కేజీ మటను, 100 గ్రాములు పెరుగు, 100 గ్రాముల నెయ్యి, మనం ఎక్కడ నూనె వాడమండి, 3 చెంచాల కారం, తగినంత ఉప్పు, 3 పెద్దులపాయలు, 5 రెమ్మల కరివేపాకు, 1 ఇంచు అల్లం ముక్క, 1 వెల్లుల్లిపాయి, 1/2 చెంచా పసుపు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు, 1 జావిత్రి, 1 స్టార్ మొగ్గ, 1 దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, 6 లవంగాలు, 3 యాలకులు. ఇప్పుడు మటన్ కడుక్కొని మసాలాలు రెడీ చేసుకుందాం. ముందుగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని 10 నిమిషాలు ఏగనిద్దాం. కరివేపాకు, ధనియాలు ఇది ఈ విధంగా ఏగాలి. వీటిని ఇప్పుడు దించేసుకుందాం. ఈ దినుసులు చల్లారేలోగా మనం పెద్దలపాయలు వేపుకుందాం. 1 చెంచా నెయ్యి వేసుకుని ఉల్లిపాయలు అనేవి ఇలా సన్నగా కోసుకోవాలండి. నేను వీటిని ఇప్పుడు ఎర్రగా దోరగా వేపుకుంటాను అన్నమాట. ఉల్లిపాయలు ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు మనం వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా దినుసులు, అవి నూరుకుందాం. మసాలా పొడి అయితే నలిగిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుకుందాం. మసాలాలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం కూర అనేది కలబెట్టుకుందాం. నెయ్యి పెరిగేసుకుని బాగా కలుపుకుందామండి. నెయ్యి పెరుగు ఇలా కలపాలండి బాగా. ఇప్పుడు ఇందులోనే మటన్ వేసుకుని కలుపుకుందాం. నెయ్యిలో వేయించుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవి వేసుకుందాం. కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, దంపి పెట్టుకున్న మసాలా పొడి, లాస్ట్గా ఈ బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, చాలకపోతే మళ్ళీ మధ్యలో ఒకసారి చూసుకుని ఉప్పు వేసుకోవచ్చు అన్నమాట. కూర కలపటం అయితే అయిపోయిందండి. అసలు కలుపుతుంటేనే కమ్మటి వాసన వస్తుందన్నమాట. 1 గ్లాసు నీళ్ళు పోసుకుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేద్దాం. కూర అయితే ఉడికిపోయిందండి. ఇగో చూడండి, గ్రేవీ ఈ విధంగా రావాలన్నమాట.
మనకు ముక్క ఇది ఇలా కనపడాలి. మనం ముక్క మునిగేలాగా నీళ్ళు పోసుకున్నాం కదా, ఇది మటన్ కదా, ముక్క ఇలా కనపడాలన్నమాట మనకి. కూర ఉడిపోయిందండి, దించేసుకుందాం. మట్టి కొండ కింద పెట్టినా కూడా ఉడికిద్ది చూడండి. నేను దింపి ఇప్పుడు 10 నిమిషాలు అవుతుంది. బా ఎంత గ్రేవీ వచ్చిందో కదా. మనకి మటన్కి ఇలా గ్రేవీ రావాలండి. ఇలా గ్రేవీ వస్తేనే రుచిగా ఉండిద్ది అనమాట. సూపర్ టేస్ట్గా ఉందండి అసలు. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఆ కుండలో వండాను కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనమాట. మనం నెయ్యితో వండుకున్న నెయ్యి బట్టి అసలు ముక్కలు మాత్రం తింటుంటే అసలు నోటికి ఎంత చక్కగా ఉందన్నమాట. అంత బాగుందన్నమాట. మనకి పొయ్యి మీద కూర్చొని ఏమి వేయించుకునే పని లేదండి. గుర్తుపెట్టుకొని మసాలాలన్నీ కూడా వేపుకుని కలుపుకోవాలి. భలే రుచిగా ఉంది అసలు. నేను చెప్పిన విధంగా ఇదే కొలతలతో మీరు వండుకోండి. ఎంత బాగా వచ్చిద్దంటే అంత బాగా వచ్చిద్ది అనమాట. ఇలాంటి పాతకాలపు వంటలు, మా అమ్మమ్మ గారు నేర్పిన వంటలు, నాకు తెలిసిన వంటలు ఇవన్నీ మీకు కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.